శ్రీ వెంకటేశ్వర మహత్యం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శౌనకాది మహామునులతో సూతుడిలా చెప్పసాగినాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మ దీవించినాడు. నారదుడు, తండ్రి, వచ్చేది కలియుగం గదా, దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు, మరి ప్రజలు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, నాయనా, నీ ప్రశ్న లోక శ్రేయస్సును కోరేదిగా ఉంది. సంతోషం. ఆ భగవానుడు కరుణామయుడు. తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు. కలియుగం మొదలైంది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్యాగం చేయాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి లేచి, యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నాడు. ఆయన మహత్ తపశ్శాలి. తన తప ప్రభావంతో కుడికాలులో ఒక కన్నును కూడా పొందగలిగినాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహత్ తపశ్శాలినైన బ్రహ్మర్షినైనా నీ అంత వాడినైన నన్ను అతదిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్నా నీకు భూలోకంలో ఎక్కడ పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపిష్ఠుడై, మహేశ్వర, నీవు నాట్య విలాసాలతో మునిగి తపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే గాని నిజ రూపంలో ఆరాధన జరగకుండును గాక అని శపించాడు. ఆ తర్వాత విష్ణు లోకానికి వచ్చాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో ఆడుతున్నాడు. ముని రాకను గమనించలేదు. భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. భూమి దద్దరిల్లింది. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠమే పావనమైంది. ఈ రాకను గమనించలేదు. నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాన నేత్రాన్ని చిదిమేశాడు. భృగు మహర్షికి గర్వభంగమైంది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకంలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కమనగా చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే దారపోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదని అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైంది. లక్ష్మి లేని ఇల్లు కళా విహీనమైంది. ఆమెని వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు. ఇంతో భూదేవి వచ్చి, దేవ, కలియుగంలో అధర్మం పెరిగిపోయింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం కోసం పుత్ర కామిష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి వచ్చిన మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో శేషాద్రి కొండల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవిలతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది.